2030 నాటికి మన దేశం పూర్తిగా మలేరియా రహిత సమాజంగా మారాలని ఆరోగ్య అధికారులు ప్రజలకు సూచించారు. మలేరియా మాసోత్సవం ముగింపు సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి పట్టణంలో మలేరియా మాసోత్సవం ముగింపు ర్యాలీ సమావేశం స్థానిక మలేరియా ఫైలేరియా సిబ్బంది మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారి సహకారంతో నిర్వహించారు. మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరసాని ప్రభాకర్ రెడ్డి, పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, తెనాలి గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పొన్నారెడ్డి, మలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితరులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మలేరియాపై పోరాటంలో భాగంగా మన దేశంలో 2027 నాటికి మలేరియా కేసులు జీరోకి తేవాలని, 2030 నాటికి మన దేశం పూర్తిగా మలేరియా రహిత సమాజంగా మారాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ మాసాన్ని ప్రతి ఏటా మలేరియా వ్యతిరేక మాసంగా జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తూ ముగింపు కార్యక్రమాన్ని సుల్తానాబాద్లో నిర్వహించడమైందని తెలిపారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను వివరించారు. ఫ్రైడే డ్రైడే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మార్తా కాలేజీ నర్సింగ్ విద్యార్థులతో కాలేజీ సిబ్బందితో కలిసి మలేరియా వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ కరెస్పాండెంట్ యనమల ఈశ్వరరావు, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు మున్నంగి రత్నాకర్రావు, షేక్ రషీద్, షేక్ నవీద్, షేక్ బాషిద్ తదితరులు పాల్గొన్నారు.